శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కృష్ణ జననం కోసం, అంటే భూదేవి దుర్మార్గులైన వారిని తనకి భారంగా ఉన్నారని, వాళ్ళని ఎలాగా సంహరించడం అనేటువంటి విషయాన్ని బ్రహ్మగారిని అడిగితే, శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంగా మనకి కనిపిస్తాడు అని చెప్పి బ్రహ్మగారు చెప్పడం జరిగింది. అయితే ఈలోగా భూలోకంలో యదువంశానికి చెందిన సూరసేనుడు అనే రాజు మధురా రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందిన వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో దేవకుని కుమార్తె దేవకి, ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీదేవి. దేవకీదేవిని సూరసేనుని కుమారుడైన వసుదేవునికి ఇచ్చి వివాహం చేశారు. దశమస్కందం ఉపనిషత్ రహస్యం దశమస్కందంలో ప్రారంభంలోనే 1,00,000 టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగారంటే మన హృదయ గ్రంథి విడిచిపోయినట్టే. కృష్ణ జననం పరమ పవిత్రమైన ఆఖ్యానం కాబట్టి ఈ ప్రశ్న అది ఏమిటో అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ దేవకి వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రాలను, బంగారు ఆభరణములతో అలంకరించబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారాన్ని, కొన్ని వందల మంది దాసీజనమును ఏర్పాటు చేసి మహానుభావుడైన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రథమును చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు, అంటే నడపడానికి. అలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలంటే మహాప్రేమ. ఆమె తన తండ్రి గారి సోదరి కుమార్తె అయినా కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. అన్నదమ్ముల పిల్లలంటే ప్రేమలు ఉంటాయి కదండి, సొంత అన్నా చెల్లెళ్ళలాగే వీళ్ళకి ప్రేమ ఉందన్నమాట. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుర్రముల పగ్గములు పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఎంత ప్రేమ ఉందో కంసుడికి దేవకీదేవి మీద అనే విషయాన్ని మనకి 1కి 2 సార్లు చెప్తున్నారు. ఎందుకు అనేది ముందు ముందు తెలుస్తుంది మనకి. ఆయన పగ్గాలు పట్టుకునేసరికి వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతోంది. అప్పుడు అశరీరవాణి కొన్ని మాటలు పలికింది. అశరీరవాణి అంటే చాలా గమ్మత్తైన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తుందని గుర్తు. వాణి అంటే మాట. అశరీరవాణి అంటే శరీరం లేకుండా ఉండేటటువంటి మాట. కనీసంలో కనీసం ఎదురుగుండా నామరూపంతో ఏదైనా ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరం లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు. అది చిత్రం. అశరీరవాణి ఏమని పలికిందంటే, తలోదరి అంటే పైకి కనబడని కడుపు కలది అని అర్థం. తలోదరి అంటే ఆవిడ దేవకీదేవిని ఆ అశరీరవాణి ఉద్దేశించి అనిందనమాట. చూడండి, కొంతమందికి కడుపు కనబడదు. అసలు కడుపు ఉందా లేదా అనే అనుమానం ఉన్నవాళ్ళని తలోదరి అంటారు. ఆడవాళ్ళ నెస్మీది, మగవాళ్ళ విషయంలో కాదు. అదొక అందం. అసలు కడుపు లేనట్టుగా శుష్కించిన కడుపులా కనబడుతుంది. ఆ కడుపులో 8 పుట్టబోతున్నారు. వారిలో 8వ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ జరుగుతున్నది ఇది. అయితే ఈ అశరీరవాణి ఏమంది? ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథాన్ని నడుపుతున్నావు, కానీ ఈమె 8వ గర్భం నిన్ను చంపేస్తుంది అని అశరీరవాణి పలికింది. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈ మాట వినబడగానే వెంటనే రథాన్ని ఆపాడు. అది ప్రేమ. ఇందాక ఎందుకు ఆయనకి చెల్లెలంటే పిచ్చి ప్రేమ అని 1కి 2 సార్లు మహర్షి చెప్పారు అనే విషయం ఇక్కడ మనకి తెలుస్తోంది. ఆయన రథం ఆపేసి కిందకు దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుపడ్డాయి. అపారమైన కోపం వచ్చేసింది. మొహం కందగడ్డ అయిపోయింది. బుగ్గలు కదిలిపోతున్నాయి, దవడలు ఊగిపోతున్నాయి, పెదవులు కదిలిపోతున్నాయి. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకుని రథంలో నుండి కిందకు లాగేశాడు. వర నుండి కరవాలంను తీసి ఆమెను నరకవేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో వసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తైన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నప్పుడు బావమరిది తన చెల్లెలినే లాగేసి చంపేస్తాడని కానీ, అశరీరవాణి పలుకుతుందని కానీ వసుదేవుడు కలగనలేదు.
ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా, చాలా పెద్ద మనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పులేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగలం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ముందు కంసుడి అనుగ్రహం కోసం బతిమాలాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైన సంబంధాలలో అన్న అనిపించుకున్న రక్త సంబంధం ఒకటి. అన్నగా పుట్టినవాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి ఉండాలని కోరుకోవాలి. బావమరిది బతకు కోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత ఉంటుంది చూసారా. ఏది పెట్టినా పెట్టకపోయినా పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో కనీసం ఏమీ పెట్టకపోయినా ఉన్న ఆ కొద్దిసేపు ఆమెతోటి మంచి మంచి మాటలు మాట్లాడాలి. నీవు అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు కాబట్టి నీ చెల్లెల్ని సంతోషపెట్టాలి, ఆవిడకు చీర పెట్టాలి, సారె పెట్టాలి, ఏమైనా బహుమానం ఇవ్వాలి, చక్కని మాటలు 4 మాట్లాడాలి. కానీ నువ్వు ఆమెను చంపేస్తానంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లిని చంపేస్తావా? రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరవీర పరాక్రమమైన కలిగినవాడు, భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెని 8వ గర్భం వలన చచ్చిపోతాడనే గాలిమాట విని ఇంకా పాదముల పారాని ఆరని ఆడపిల్లను చంపివేశాడని లోకం చెప్పుకుంటుంది. ఇది ఎంత మహాపాపం! అందుకని తొందరపడి చంపకు, ఓర్చుకో, నిన్ను అభ్యర్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు కంసుడు ఏమన్నాడు? అది మిన్నుల మోతో అధికార వాక్యమో నాకు అనవసరం. ఈమె కడుపున పుట్టిన 8వ పిల్లవాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినబడింది. అందుకని నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు వసుదేవుడు, ఏమిటో బావా, చంపేస్తాను అని అంటున్నావు. నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఈ పిల్లకు 8వ కాన్పులో పుట్టేవాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో, అప్పుడు నీకు చావు రాకుండా ఉంటుందా? మరణం వస్తుందని నీవు విలవిల్లాడిపోతున్నావు కదా. మరణం అంటే ఏమిటో నీకు తెలుసా? మరణం చాలా సూక్ష్మమైనది అన్నాడు. ఆత్మ ఈ శరీరంలోంచి వెళ్ళిపోయే ముందు స్మరణ చేత మరల ఉపాధిని వెతికేసుకుంటూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన మాట. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనస్సుకి ఏదో సంస్కారం అలవాటవుతుంది. అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటైంది అనుకోండి, భగవంతుని గురించి చెప్పడం అలవాటు అనుకోండి, భాగవతం చదవడం అలవాటు అనుకోండి, వాడికి వెళ్ళిపోయేటప్పుడు కూడా సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టి చిన్నతనం నుంచి అన్నీ నేర్చేసుకుని పరవశించిపోయి అపారమైన ఐశ్వర్యంతో తులతూగుతూ 10 మందికి పెడుతూ తాను తింటూ ఈశ్వరుని గురించి చెప్పుకుంటూ సార్థకత పొంది ఈశ్వరుడిలో కలిసిపోతాడు. మనిషి ఆఖరి ఆలోచనను బట్టి ఈశ్వరుడు పునర్జన్మనిస్తాడు. ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండి చనిపోయేవాడికి తల పగిలిపోయి చచ్చిపోవలసిన జన్మనిస్తాడు. తన భార్య పక్కన పడుకుని మరి ఒక స్త్రీ గురించి ఆలోచించేవాడు గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండేయ పురాణం. బావా, స్మరణ ముఖ్యం. నీవు బతుకుతాను అని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఒకనాటికి ఏమైపోతావో తెలుసా? గొంగళీ పురుగు నడకను చూస్తే గొంగళీ పురుగు సీతాకోచిలక అవుతుంది. గొంగళీ పురుగు నడుస్తుంటే దానిని కాకి తింటుంది. గూడు కట్టేసుకుని నిద్రపోతే సీతాకోకచిలక అవుతుంది. ధ్యానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడివి. పాదముల వద్దకు వెళ్ళి ఆయన పాదాలని పట్టుకుంటే నువ్వు నిలబడిపోతావు. శరీరంను విడిచిపెట్టే ముందు మనస్సు పంచేంద్రియములను మూట కట్టుకుంటుంది. అది ఊర్ధ్వముఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. పుణ్యబలం చాలక వెళ్ళలేకపోతే వెనక్కు వచ్చి వెతికి ఏ కన్నం దొరికితే ఆ కన్నంలోంచి జీవుడు పారిపోతాడు. ఒక్కొక్కసారి అధోముఖంగా వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి కళ్ళలోంచి వెళ్ళిపోతాడు, ముక్కులోంచి, రోమకూపంలోంచి ఎటు నుంచి వెళ్ళిపోతాడో తెలియకుండా, ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతాడు. గొంగళీ పురుగు పాకే ముందు తన శరీరం అంతా కదపదు. శరీరం ముందు భాగాన్ని పైకెత్తి వెనక భాగమును ముందుకు లాక్కుంటుంది. అలాగే దేహి ఇక్కడ శరీరం కదులుతూనే మరొక దేహంలోకి వెడతాడు. ఈ మాత్రం దానికి ఎంతమందిని చంపేస్తావు? చంపేస్తే నీ శరీరం ఉండిపోతుందా? ఉండదు. మరొక శరీరంలోకి వెళ్ళి తీరుతావు. కానీ చెల్లెల్ని చంపిన పాపానికి అధోగతికి వెళ్ళిపోతావు. ఎందుకు బావా ఇంత పని చేస్తావు? కాబట్టి నీవు నీ చెల్లెల్ని విడిచిపెట్టేయి అన్నాడు. ఎంత గొప్ప వేదాంతాన్ని చెబితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పేశాడు ఆ రోజు. 7 రోజులు వినేది సుఖబ్రహ్మ పరీక్షితుకు చెప్పాడు. 7 క్షణాలలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ కంసుడి మనస్సు మారలేదు. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు. మేకు కొట్టడానికి మనం మేకు సుత్తి పట్టుకుని పెడతాం.
గోడ గుల్లగా ఉన్నట్లయితే సుత్తి పెట్టి కొడితే మేకు పెడుతుంది. గోడ ఘనీభవించిపోయి రాయిగా అయిపోతే ఎంత సుత్తి పెట్టి కొట్టినా మేకు వంగుతుంది కానీ గోడలోకి వెళ్ళదు. అసలు హృదయంలో ఆర్ద్రత అనేది ఉంటే చెప్పింది లోపలికి పెడుతుంది. హృదయంలో ఏ ఆర్ద్రత లేనప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవతం చెప్పినా బుర్రలోకి ఎక్కదు. వసుదేవుడు వేదాంతాన్ని చెప్పాడు కానీ అది కంసుడికి ఎక్కలేదు. శుకుడు వచ్చి పరీక్షితుకు చెప్పాడు, అది పరీక్షితుకు తలకెక్కింది. మోక్షమును పొందాడు కానీ కంసుడు అలా పొందలేకపోయాడు. ఈ తేడా ఎక్కడ వచ్చింది? కంసుడి హృదయంలో ఆర్ద్రత లేదు. అప్పుడు కంసుడు అన్నాడు, నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. ఈ శరీరం అంటే నువ్వు కాదు, విడిచిపెట్టేయి. మరణం అంటే ఏముంటుంది అంటున్నావు, కానీ నేను మరణం అంగీకరించను. నేను దేవకని చంపేస్తానన్నాడు. కొంతమంది చూసారా, ఏది తా పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగాను ఎన్ని చెప్పనియండి అబ్బాయి అలాగే చేస్తానంటూ ఉంటారు. ఇక చెప్పి చెప్పి విసిగెత్తిపోయి మనం ఊరుకోవాలి తప్పితే వాళ్ళు మాత్రం వినరు. కానీ ఆ తర్వాత వచ్చిన నష్టం వల్ల అయ్యో ఆ రోజు మీరు చెప్పినట్టు వింటే బాగుండేది కదా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కంసుడు కూడా అలాగే అంటున్నాడు. ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్టు వేదాంతం చెప్తే కంసునికి తలకెక్కదని భావించాడు. ఇప్పుడు తాను ఒక ధర్మాన్ని నిర్వర్తించాలి, తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వాడి బుర్రకు ఎక్కట్లేదు. అలాగని ఎలాగైనా తన భార్యను రక్షించుకోవాలని అసత్యాన్ని చెప్పకూడదు, సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనసుకు నచ్చేదై ఉండాలి. వాడి మనస్సుకు నచ్చేది చెప్పాలని ఏ మాట పడితే ఆ మాట తాను అనినట్లయితే తర్వాత తప్పుకోవడానికి తాను కంసుడు కాదు, తాను వసుదేవుడు అన్న మాటకు నిలబెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలా అని లోపల ఒకసారి తర్కించుకున్నాడు. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణాలని రక్షించడం. ఆవిడ కానీ ఒకవేళ బ్రతికితే, ఆ ప్రాణంలో నిలబడితే రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? 8వ గర్భము కదా కంసుని చంపేవాడు పుట్టగలడేనంటున్నాడు. 8వ గర్భమునందు జన్మించిన వాడు ఇతన్ని చంపుతాడు. కాబట్టి ఇతనికి అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ ఇతనికి ఇచ్చేస్తాను, వాళ్ళని చంపేసేయమంటాను. ఈవిడని చంపడం ఎందుకు? ఈవిడ కాదు కదా ఇతన్ని చంపేది. కంసునికి తాను ప్రాణాలతో ఉండడం కావాలి. నేను మాట తప్పనని కంసునికి తెలుసు. పుట్టిన పిల్లలను చంపడానికి ఇస్తానంటే నా మాట నమ్ముతాడు. చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిజంగా వీడు నా భార్య 8వ గర్భమును పుట్టినవాడి చేత సంహరించబడాలని రాసిన విషయం సత్యమే అయితే వీడు ఎలాగూ చచ్చి ఊరుకుంటాడు. అందాక ముందు నా భార్యను రక్షించుకోవాలి కదా. భర్తగా అది నా ధర్మం. కాబట్టి పిల్లల్ని ఇచ్చేస్తానంటాను, నిజంగా ఇచ్చేస్తాను. భార్యను ముందు రక్షించుకుంటాను. అసలు నాకు పిల్లలు పుడతారో పుట్టరో ఎవరికి తెలుసు? వీడు విన్నట్టే నేను విన్నాను. కాబట్టి నేను మాత్రం ఈ మాట ఎందుకు అనకూడదు? భార్యను రక్షించుకోవడం నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తాను. తర్వాత అదృష్ట దురదృష్టాలు ఎవరికి ఎలా ఉంటాయో మనకు తెలియదు. అరణ్యంలో గాలికి 2 చెట్లు రాసుకుంటూ ఉంటాయి, నిప్పు పుడుతుంది. పక్కనే ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. ఆ ఎండిపోయిన చెట్టును కాల్చడం మానివేసి గాలికి ఈ అగ్నిహోత్రం వెళ్ళి దూరంగా ఉన్న మరో ఎండు చెట్టును కాల్చేస్తుంది. ఈ పక్కనే ఉన్న ఎండు చెట్టు బతికిపోతుంది. ఏమనుకోవాలి? దీనిని అదృష్టం అనాలి. అదృష్టం ఎప్పుడో చేసుకున్న కర్మ వలన వచ్చింది. ఎవరు చేసుకున్న కర్మను అనుసరించి వానికి జననము మరణము వచ్చేస్తున్నాయి. ఇది నాకు తెలిసి నేను ఎందుకు భయపడాలి? కాబట్టి నేను నా పిల్లలను ఇచ్చేస్తానని వీడితో ఒక మాట చెప్తాను అని మనసులో అనుకున్నాడు. ఈ మాట మనసులో అనుకున్న తర్వాత వసుదేవుడు కంసుడితోటి ఏం మాట్లాడాడు? ఆ మాటలకి కంసుడు మారి దేవకీదేవిని విడిచిపెట్టాడా లేదా అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. అంటే ఇదంతా మీకు తెలిసిందే అయినప్పటికీ ఏదో ఒక ఉత్కంఠత ఉండే చోట ఆపాలి కదండి. అలా చెప్పి ఆపితే ఏం జరుగుతుంది రేపు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు రేపు ఇంకొంచెం శ్రద్ధగా వింటారు అని నా ఉద్దేశంతో నేను అలా చెప్తూ ఉంటాను. అంతేగాని మీకేమీ భాగవతం తెలియదు, కృష్ణుడి లీలలు తెలియదు, ఆయన జననం తెలియదు అని కాదు. కాబట్టి రేపటి పారాయణంలో ఆ తర్వాత జరిగిన విషయాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.